ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుందురో అలాగునే మీరును వారికి చేయడి. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు ఒక గొప్ప విషయాన్ని మనకి సెలవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా గౌరవం పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. మనకి గౌరవం రావాలంటే, ఈ లోకంలో మనకు మర్యాద జనాల నుండి మనం కోరుకోవాలంటే మనము వారితో కూడా అదే విధంగా ప్రవర్తించాలని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. మనం ఏమైతే ఇస్తామో అదే కోస్తామని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఒకరి నుండి గౌరవం పొందాలని అనుకుంటే మనము కూడా ఇతరులకు గౌరవం ఇచ్చేవారిగా ఉండాలి. ఎవరైతే తాను తగ్గించుకుంటాడో ప్రతి వాడు కూడా దేవుని దృష్టిలో హెచ్చించబడతాడు. తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడు కూడా తగ్గింపబడతాడు. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. మనం దేవుని బిడలుగా ఉన్నాము కాబట్టి, దేవుని బిడలై ఉన్నాము కాబట్టి, దేవుని గల కుటుంబాలుగా మనం ఉన్నాము కాబట్టి మనలో నాశనానికి ముందు గర్వం నడుస్తుందనే విషయాన్ని గమనించేవారుగా ఉండి మనలో ఉన్న ఆత్మీయ గర్వాన్ని మనం తీసివేసేవారుగా ఉండాలి. ఇతరుల పట్ల మనం ఏమైతే కోరుకుంటున్నామో అదే ఇతరులకు మనము ఇచ్చేవారుగా ఉండాలండి. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకానొక దేశమును పరిపాలిస్తున్న రాజుగారు తన పరివారంతో కలిసి తన రాజ్యంలో ఒక అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక గ్రామాన్ని సమీపించుచుండగా తనకు అత్యంత నమ్మకమైన మంత్రిని పిలిచి, ఇదిగో ఆ గ్రామమునకు మనం సమీపంగా వచ్చుచున్నాం కనుక మనము రథములను గుర్రములను ఊరు బయటే పెట్టేసి ఊరిలోనికి వెళ్దాము. రాజునైన నన్ను ఈ గ్రామంలో ఎంతమంది గుర్తుపడతారో చూద్దాం పద అని చెప్పి రాజుగారు, మంత్రి గారు వారి పరివారంతో కలిసి ఆ ఊర్లో ప్రవేశిస్తారు. ఊరంతా వచ్చి తమను గుర్తించి సాష్టాంగ పడతారని, తనను ఆ గ్రామంకి వచ్చినందుకు ప్రజలందరూ కూడా పండగ చేసుకుంటారని అతిగా ఉంచిన ఆ రాజుకు దుఃఖకరమైన వాతావరణం ఎదురైంది. తనను ఏ ఒక్కరూ గుర్తించడం లేదు, నమస్కారం చేయడం లేదు. అతను చాలా బాధపడుతూ ఉంటే తన మంత్రిని చూసి అనేకులు చిరునవ్వు నవ్వుతున్నారు. రాజునకు మరింత కోపం వచ్చింది. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, కనీసం నమస్కారం చేయట్లేదు, నవ్వడం లేదు. కానీ నా మంత్రిని చూస్తే మాత్రం వారు నవ్వుతున్నారు. తనను ఎవరూ పట్టించుకోవడం లేదే, మంత్రిని చూసి మాత్రం ఇలా ఎందుకు నవ్వుతున్నారని తనకు చాలా కోపం వచ్చి జీర్ణించుకోలేకపోయారు. తిరుగు ప్రయాణంలో ఊరు బయటకు వచ్చిన తర్వాత మంత్రిని చూసి, ఇది ఎంతవరకు న్యాయము? రాజునైన నన్ను ప్రజలు గౌరవించడం లేదు, నమస్కారం చేయడం లేదు, కనీసం గుర్తుపట్టడం లేదు. కానీ కేవలం మంత్రివైన నిన్ను ప్రజలు గుర్తుపట్టడము, నిన్ను చూసి నవ్వడము, ఇదంతా ఏమిటి? రాజునైన నాకంటే అధికంగా నిన్ను నువ్వే గొప్ప చేసుకొనిచున్నావా అని కోపంతో రాజుగారు మంత్రి గారిని అడిగారు. అందుకు మంత్రి, రాజా, వాస్తవంగా ప్రజలు నన్ను కూడా గుర్తుపట్టలేదయ్యా, నేనెవరినో కనీసం వారికి కూడా తెలియదు రాజా అని అంటుండగా, మరి నిన్ను చూసి వారు ఎందుకు చిరునవ్వు నవ్వారని రాజు ప్రశ్నించగా, ఎందుకంటే వారిని చూసి నేను చిరునవ్వు నవ్వాను, అందుకు బదులుగా వారు నన్ను చూసి చిరునవ్వు నవ్వారు, అంతే రాజా అని మంత్రి బదులిచ్చాడట. అది విన్న రాజు సిగ్గుతో తల వంచుకున్నారంట. వారి దగ్గర నుండి ఏదైతే పొందుకోవాలని ఆశించానో దానిని మొదటగా నేను ఇవ్వవలసిన గ్రహింపు నాకు లేకపోయినే అని తన లోపమును గ్రహించి తాను సరిచేసుకున్నాడు. కావున మనుషులు ఏమి చేయవాలని నువ్వు కోరుకొనిచున్నావో అలాగునే మీరు కూడా చేయడని దేవుడు సెలవిస్తున్నారు. వాక్యాన్ని వినేసి మనం వదిలేసే వారిగా ఉండకూడదు. మనము ఇక్కడ రాజుగారిని మనం అబ్జర్వ్ చేస్తే అతను గ్రహించాడు, నేను వారికి ఏమీ విలువ ఇవ్వలేదు కాబట్టి నాకు విలువ ఇవ్వలేదని ఆయన గ్రహించి వెంటనే తన లోపాన్ని సరిచేసుకున్నాడు. ఇక్కడ సహజంగా మనల్ని ఇతరులు గౌరవించాలని, మనం వస్తే లేచి నిలబడాలని, మనల్ని గుర్తించాలని, వంగి నమస్కరించాలని, మనల్ని బహుమర్యాదలతో సంబోధించాలని చాలా ఆశిస్తాం. కానీ గమనించవలసిన సత్యం ఏమిటంటే, మనం అధికారులమైన, ధనవంతులమైన, బోధకులమైన ఇతరులకు ఏమైతే ఇస్తామో దానిని మనం పొందుకుంటామనే సత్యాన్ని మర్చిపోకూడదు. ఆ రాజు అనుకున్నాడు, నేను రాజును కనుక అందరూ నన్ను గుర్తించాలని, గమనించాలని, గౌరవించాలని గర్వంతో సత్యమును మరచి ఆలోచించాడు. కానీ అవమానపరచబడ్డాడు. తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు.
సరి చేసుకున్నాడు. కానీ మంత్రి జ్ఞానం గలవాడు కనుక తను ఏమైతే పొందుకోవాలని ఆశపడ్డాడో దానిని ఇతరులకు పంచాడు, తిరిగి పొందుకున్నాడు. అటువంటి జ్ఞానము, మంచి స్వభావము, దీనత్వము మనము కూడా కలిగి ఉండి ధన్యులముగా దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఉండాలి. మొర్దెకై తనను చూచి నమస్కరించలేదని యూదులపై పన్నాగం పన్నిన హామానును ఏమయ్యాడో మనకు తెలుసు కదా. మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్యపై తానే ఉరితీయబడ్డాడు. నాశనమునకు ముందు తప్పకుండా గర్వం నడుస్తుంది. అందరూ నన్ను గౌరవించాలి, గుర్తించాలి, గమనించాలి, నమస్కరించాలని నాశన పాత్రులైన హామాను బుద్ధిను విడిచి ఇతరులను గౌరవించి, గుర్తించి, నమస్కరించే మంచి ఆత్మీయ మనసు మనం కలిగి ఉండాలి. హామానులాగా మనల్ని గుర్తించాలి, గౌరవించాలని కాదు, కానీ ఇతరులను మనము గౌరవించి, గుర్తించి, నమస్కరించి మంచి ఆత్మీయ మనసును మనం కలిగి ఉంటే ఘనతకు ముందు వినయం ఉంటుందంట. ఆమేన్. మనం వినయ విధేయతలు ఉంటే దేవుడు మనల్ని ఘనతనిస్తాడు. హల్లెలూయా అనే విషయాన్ని మనం గ్రహించి ఇతరులకు మనకంటే యోగ్యులుగా ఎంచి మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుని చేత హెచ్చించబడదాము. తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడు కూడా తగ్గింపబడతాడు. తాను తగ్గించుకున్నవాడు ప్రతివాడు కూడా హెచ్చించబడతాడు. కాబట్టి దేవునిలో మనందరం కూడా ముందుకు సాగుదాం. ప్రతి ఒక్కరికి విలువ ఇద్దాం, వారిని గౌరవిద్దాం, వినయ విధేయతలతో మనం నడుచుకుందాం, భక్తిని చేద్దాం. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారు ప్రభువా. నీకు విలువ కావాలని నువ్వు ఆశపడితే, గౌరవం పొందాలని ఆశపడితే నువ్వు ఇతరులకు గౌరవం ఇస్తున్నావా, విలువిస్తున్నావా అని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. ఇదిగో నాశనానికి ముందు గర్వం నడుస్తుందని, ఘనతకు ముందు వినయం నడుస్తుందని మీరు మాట్లాడారయ్యా. మేము ఎల్లప్పుడూ నైనా వినయ విధేయతలతో ఉండినట్లు, మమ్మల్ని మేము తగ్గించుకుని ఉండినట్లు, ఇతరులను గౌరవించేవారుగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. నైనా మీకు వందనాలయ్యా. మేము ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా మీ నైనా తండ్రి స్తోత్రం, ఇతరులను గౌరవించి మర్యాద ఇచ్చేవారుగా మేము నడుచుకున్నట్లు మీరు సహాయం చేయండి. మేము భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మేము కేవలం కృపచేత కాబట్టి నైనా రక్షించబడ్డామయ్యా, విశ్వాసం చేత రక్షింపబడ్డాం తండ్రి, నిరీక్షణ ద్వారా రక్షించబడుతున్నాం ప్రభువా, కనికరం వలన రక్షించబడుతున్నాం తండ్రి. దేవా స్తోత్రం. ఇలాంటి లక్షణాలు మేము ఎప్పుడు విడిచిపెట్టకుండా మమ్మల్ని మేము తగ్గించుకుని జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన ప్రతి అవసరతను యేసు నామములో తీర్చండి. ఈరోజు ప్రయాణాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కావాల్సిన కృప మీరు అనుగ్రహించండి అయ్యా. బాలింతలని, పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డని, యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని నైనా దేవా మీకు వందనాలు. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కృప మీరు అనుగ్రహిస్తారని, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.